ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నుగాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. గతేడాది వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో గాయపడిన కమిన్స్ అప్పటి నుంచి ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇదే కారణంతో అతను ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్న మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి ఏప్రిల్ మధ్య వరకు సమయం పట్టవచ్చు. కమిన్స్ గైర్హాజరుతో సన్ రైజర్స్ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై మేనేజ్మెంట్ తర్జన భర్జన పడుతోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పేర్లు వినిపిస్తున్నప్పటికీ అనూహ్యంగా ఇషాన్ కిషన్ పేరు తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత విజేతగా నిలవడానికి కిషన్ కీలక పాత్ర పోషించాడు. 9 మ్యాచ్ల్లో 317 పరుగులతో అదరగొట్టిన కిషన్ ప్రస్తుతం కెప్టెన్సీకి సరైన అభ్యర్థి అని విశ్లేషకులు భావిస్తున్నారు. తన అద్భుత ఫామ్ తో జట్టును ముందుండి నడిపించగల సమర్థత అతనికి ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గత కొన్ని మ్యాచ్ల్లో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో అతనికి కెప్టెన్సీ అదనపు భారం అవుతుందని, అది అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు ట్రావిస్ హెడ్ కు కెప్టెన్సీ అనుభవం తక్కువ, కానీ ఇషాన్ కిషన్ పరిస్థితి భిన్నం. అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టుకు సారథ్యం వహించడమే కాకుండా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ ను విజేతగా నిలిపిన ఘనత అతనిది. ఈ అనుభవమే అతన్ని రేసులో ముందుంచింది. సారథ్య బాధ్యతలు ఇషాన్ కిషన్ కే ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. అయితే సన్ రైజర్స్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కావ్య మారన్ సారథ్యంలో మేనేజ్మెంట్ కిషన్ వైపే మొగ్గు చూపుతుందా, లేక విదేశీ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కు అవకాశం ఇస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. కమిన్స్ అందుబాటులో లేని సమయంలో బౌలింగ్ విభాగం కూడా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి కెప్టెన్ నిర్ణయం జట్టు భవితవ్యాన్ని మార్చనుంది. ప్యాట్ కమిన్స్ కోలుకుంటే టోర్నీ సెకండ్ హాఫ్ లో జట్టుతో కలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు కిషన్ తాత్కాలిక కెప్టెన్ గా ఉంటాడా, లేక పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటాడా అనేది వేచి చూడాలి.